గమాక 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనపై గుంటూరు జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు? పొన్నూరు నియోజకవర్గ ప్రజలకున్న ప్రధాన సమస్యలేంటి? సమస్యల పరిష్కారంలో స్థానిక నేతల తీరు ఎలా ఉంది? పొన్నూరు పట్టణంలో పబ్లిక్ పల్స్ ను మా ప్రతినిధి హరి అందిస్తారు. తెలుగువారి మనసాక్షి సాక్షికి స్వాగతం. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఉన్నాం. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. 5 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంది, ఉద్యోగాలు ఎన్నొచ్చాయి, వేల కోట్లు ఏమయ్యాయి, రాజధాని ఏమైంది, పేదల బ్రతుకులు మారాయా, రైతుల వ్యతలు తీరాయా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొన్నూరులో మీరున్నారు, 5 సంవత్సరాల పాలన గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కూడా 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి 25 సంవత్సరాలు దూలిపల్లి నరేంద్ర కుమారు, ఆయన తండ్రి ఒక 10 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో కూడా ఇప్పటికి కూడా చెప్పుకోతగ్గటువంటి విషయంలో ఏది కూడా లేదు. వాటర్కి సంబంధించి 100 ఎకరాల చెరువు చిట్టి వెంకటరావు మాజీ శాసనసభ్యుడు తెచ్చుకొచ్చినప్పుడు కూడా ఆ వాటర్ కూడా వదిలే పరిస్థితులు, సప్లై చేసే దాంట్లో కూడా ఒంటిపూట సప్లై అవ్వడం వల్ల ఒంటిపూట కానీ మిగిలిపోయింది తప్ప రెండో పూట నీళ్ళు అందించే మార్గం కూడా లేకపోవడం వల్ల తాగునీరుకి చాలా ప్రాబ్లంలో ఉన్నాము. ఒక పూటతోనే పొన్నూరు పట్టణంలో గడపాల్సిన పరిస్థితి ఉంది. ఓన్లీ ఇదంతా గ్రాఫిక్స్ సంబంధించిందే కానీ రాజధాని ప్రాంతంలో గ్రాఫిక్స్ ఈ సినిమాల్లో మామూలుగా వీటిలో చూస్తూ ఉంటారు. మీరు వైసీపీ పార్టీ మద్దతుదారులా? వైసీపీ మద్దతునే కాదు, కానీ అయినప్పటికీ కూడా వైసీపీ మద్దతు అంటే వీళ్ళు చేసేటువంటి అభివృద్ధి లేకపోవడం వల్ల మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. మీరు చెప్పండి సార్. పొన్నూరులో ఎవరు వచ్చినా రైల్వే స్టేషన్ ద్వారా వస్తారు. కామన్గా బస్ స్టాండ్ ద్వారా కొత్త మనిషి వస్తాడు. ఏ ఊరి నుంచి ఒక ఊరికి రావాలంటే బస్ ట్రాన్స్పోర్టేషన్, అదర్వైజ్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్. ఒకసారి మీరు రైల్వే స్టేషన్ గమనించినట్టయితే రైల్వే స్టేషన్ నుంచి మనిషి రావాలంటే పొన్నూరు పట్టణంలోకి విపరీతమైన కంపు వాసన. గత 25 సంవత్సరాల నుంచి పందులు అక్కడే, కుక్కలు అక్కడే, చనిపోయిన కబేలాలు కూడా అదే తుంగభద్ర ట్రైన్లో ముక్కులు మూసుకొని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పొన్నూరు సెంటర్లోకి అడుగు పెట్టాలా. నాకు ఊహొచ్చి 15 ఏళ్ళండి. నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. గుంటూరు 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. దాదాపు ఇక్కడి నుంచి మన ఊరవతల డిపో దాకా వెళ్ళాలంటే అరగంట పడుతుంది. ఇక్కడే కనబడుతుంది అభివృద్ధి అంటే ఏందో. పొన్నూరు నియోజకవర్గంలో 25 ఏళ్ల నుంచి దూలిపల్లి నరేంద్ర కుమార్ గారు ఎమ్మెల్యేలా గెలుస్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు అని అంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆయన ఇంటి ముందు వెళ్ళి చూస్తే కనబడుతుంది అభివృద్ధి. ఆయన ఇంటి దగ్గర చేసుకోవడమే తప్ప అభివృద్ధి పొన్నూరు పట్టణాన్ని అయితే ఏం అభివృద్ధి చేయలేదు. ఇంటి దగ్గర వాళ్ళ ఊరు చింతలపూడిలో అభివృద్ధి చేసుకున్నారు తప్ప పొన్నూరు నియోజకవర్గం ఒకసారి పొన్నూరు చూడండి, ఒకసారి వెళ్ళి బాపట్ల చూడండి ఎంత డెవలప్ అయిందో. రోడ్లు కానీ ఎక్స్టెన్షన్ కానీ ఎంత డెవలప్ అయిందో. ఇప్పుడు దాకా పొన్నూరు ఇక్కడి నుంచి చూస్తే మొత్తం వన్ వేనే. ఒక బస్సు వస్తే 2 బస్సులు ఆపోజిట్గా 2 బస్సులు అయితే వచ్చేస్తే దాదాపు ఒక పావు గంట పట్టిద్ది ట్రాఫిక్ క్లియర్ అవడానికి. ఇక్కడే కనబడుతుంది అభివృద్ధి అంటే ఏంటో. సార్, ఈ పొన్నూరుకి సుమారుగా మాకు పట్టిన కర్మ ఏంటంటే 25-30 సంవత్సరాల నుంచి ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ అభివృద్ధి అయింది అంటూ ఒకటి ఉంటే ఎన్టీ రామారావు బొమ్మ ఒకటి, ధూళిపాడ నరేంద్ర చౌదరి గారి బొమ్మ ఒకటి తప్ప పొన్నూరులో ఎమ్మెల్యే గారి నాన్నగారిది అంతాక తప్ప ఎలాంటి అభివృద్ధి చేయాల. ఇక్కడ రోడ్లు మాకు ఇప్పుడు దగ్గర 60 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఒక కాలేజీ పిల్లల్ని చదివించుకున్నామన్నా ఒక కాలేజీ లేదు, ఒక సరైన స్కూల్ లేదు, సరైన టీచర్స్ లేరు, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఉండరు. ఎవరన్నా కాన్పులు చేసుకోవాలంటే గవర్నమెంట్ డాక్టర్సే ప్రైవేట్ హాస్పిటల్కి పంపుతారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారికి ప్రజలు మొరపెట్టుకున్నా కూడా ప్రయోజనం లేదు. నరేంద్ర కుమార్ గారు పోయిన ఎలక్షన్లో చాలా అబద్ధమైన హామీలు ఇచ్చారు. పొన్నూరుకి ముఖ్యమైన సమస్య ఆటో నగర్ హామీ ఇచ్చి ఇప్పుడు దాకా ఆటో నగర్ హామీ నెరవేరలేదు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ అబద్ధమైన హామీలు ఇవ్వడానికి ఆయన తయారయ్యారు. అది ఫస్ట్ టైం ఒకటి అనిపిస్తుందంటే ఈ పొన్నూరు నియోజకవర్గంలో దూలిపల్లి నరేంద్ర కుమార్ గారు యువత కోసం ఏం చేపిలేదండి. ఉన్న ఒక గ్రౌండ్ కూడా తీపిచ్చేశారు, ఆడుకోవడానికి అసలు ఏమి లేదు. ఈయన ఈ శాసనసభ్యుడు అని ఆయన 5 సార్లు గెలిచాడు, పేరుకే కానీ 5 సంవత్సరాలు. ఈ శాసనసభ్యుడు వల్ల నాది కొండమూదండి. నేను 2 లక్షల రూపాయలు నాకు శాంక్షన్ అయిన, మోడీ శాంక్షన్ అయిన ఇల్లు కూడా నాకు తీసేశాడు. అదేమంటే నువ్వు వైసీపీ అంటున్నాడు, అదే అంటున్నారు. దానివల్ల నాకు ఈ ప్రభుత్వం వల్ల ఏం లేదండి. ఈ శాసనసభ్యుడు పేరుకే కానీ ఇక్కడ ఆయన నిర్మించింది ఏంటంటే చింతలపూడిలో వాళ్ళ నాన్న బొమ్మ కట్టుకున్నాడు, వాళ్ళ ఎన్టీ రామారావు బొమ్మ కట్టుకున్నాడు, సెంట్రల్లో ఇక్కడ బొమ్మ కట్టుకున్నాడు. కానీ మాకు రెండో ఏది చేయలేదండి. మా కాపుల గురించి రంగాబొమ్మ పెడతా అన్నారు. రంగాబొమ్మ గురించి అడిగితే మా మీద తీవ్రవాదులు చేశాడండి. ఈ నరేంద్ర కుమార్ని మార్చాలని మేము కోరుకుంటున్నామండి.
25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాల నరేంద్ర కుమార్ ఎలక్షన్కి 5-6 నెలల ముందు వాగ్దానం చేస్తాడు, ఈ ఎలక్షన్ అయిపోగానే మీకు ఆటో నగర్ చేస్తానని. గత 15 సంవత్సరాల నుండి ఇదే మాట పెట్టడం, ఎలక్షన్కి ఆ కమిటీ వాళ్ళతో ఎలక్షన్ చేయించుకోవడం, ప్రతిసారి చెప్పిన మాట చేస్తాను, ఈసారి చేస్తానని గత 15 సంవత్సరాల నుండి ఇదే నెట్టుకుంటూ వస్తున్నాడండి. ముస్లిం యువకులపై రౌడీ షీట్లు చేయడం, మీరు వైసీపీ సానుభూతులు అని చెప్పి అక్రమ కేసులు పెట్టించడం అనేది ధూళిపాల నరేంద్ర కుమార్కి ఉన్న ఆనవాయితీ అండి. ఇప్పుడు ఈ ప్రధానంగా ముస్లిమ్స్ ఈ నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం ప్రధాన అజెండాగా పెట్టుకున్నాడు. ఎలా ఉంది అభివృద్ధి పొన్నూరులో? మీ వ్యాపారం, మీ జీవన విధానం ఏమైనా మారిందా గత 5 ఏళ్లలో? ఏదో సాగిపోతుంది ఇట్ట ప్రస్తుతానికి. అటు పైకి ఎక్కలేము, కింద దిగలేము. నార్మల్గా కడుపు నిండా అన్నం నిండా అటు దొరుకుతున్నాం. ఏ తాగులు తాటాకులు దొల్లు మట్టి కావాలి. అంతకంటే ఏమొద్దా మీకు? ఏముంటే ఉండకుండా లేదు, ప్రయత్నం లేదు. ఏమన్నా ప్రయత్నం? హామీలు ఇచ్చారు, 600 హామీలు ఇచ్చారు కదా. మీ నాన్నగారు పేరు ఉంది అబ్బాయి, నీ పేరును రిజిస్టర్ చేసుకుంటే నీకు ఇది వచ్చింది అన్నారు. అక్కడ పోతే 50,000 లక్ష కావాలి మళ్ళీ రిజిస్టర్కి. అక్కడ పోతే మనం మాట పట్టించిన వాళ్ళు ఎవరు? ఇది నా పరిస్థితి. వాళ్ళు పొన్నూరు పట్టణానికి కానీ ఇక్కడ రైతులకు కానీ చేసింది ఏమీ లేదనేది వీళ్ళ మాటలో స్పష్టం అవుతుంది. కానీ బయటికి మాత్రం చెప్పడానికి భయపడుతూ నర్మగర్భంగా సమాధానం ఇస్తూ మార్పుని కోరుకుంటాం అనే ఒక మాట మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. పొన్నూరు పట్టణం నుంచి కెమెరామ్యాన్ రవితో హరి ఫర్ సాక్షి టీవీ. ప్రస్తుత రాజకీయాలపై యువత మనోగతం ఏంటి? 5 ఏళ్ల పాలనపై కొత్త ఓటర్ల అభిప్రాయాలేంటి? ఎలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు వారు? గుంటూరు జిల్లా పొన్నూరు విద్యార్థుల అభిప్రాయాలను మా ప్రతినిధి హరి అందిస్తారు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. ఒక 20 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ రాజకీయ పరంగా వీళ్ళ ఓరియంటేషన్ ఏంటి, జరుగుతున్న రాజకీయాలపై వీళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నా వెనుకున్నది దీస్ ఆల్ ద ఫస్ట్ టైం ఓటర్స్. మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో వాళ్ళ ఓటు ఒక అధికారాన్ని, ఒక నాయకుల్ని మారుస్తుంది అనే ఒక ఎక్సైట్మెంట్ అయితే వాళ్ళ మొహాల్లో కనబడుతుంది. బట్ రాజకీయ పరంగా నడుస్తున్న రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవి కూడా వాళ్ళు మాట్లాడితే మనం వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు, అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధి కానీ, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల అభివృద్ధి కానీ ఎలా జరిగిందంటే మీ ఒపీనియన్ ఏంటో? Hi, this is Shravya from Finally CSE. I am very exciting because this is my first vote, so I would utilize properly. My suggestion is we doesn't misuse vote. So many people are misusing vote for taking the money. So we should, my opinion is to reduce that and we can utilize the vote in success way. వాళ్ళు నరేంద్ర మోడీ ఉన్నారు. నరేంద్ర మోడీ ఏమో మేము ఇచ్చాం అంటున్నారు. ఇచ్చామంటే అక్కడ వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళేమో మేము ఇయ్యలేదు, మాకు ఇయ్యలేదు అంటున్నారు. నరేంద్ర మోడీ అంటున్నాడు ఇచ్చాం అంటున్నారు. అసలు మా జనానికి అసలు ఏమేం జరిగిందో తెలీదు. ఏంటంటే మనీ తీసుకోకుండా డబ్బులు వేయటం ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ మొత్తం మనీ 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 అంతా మనీతోనే చేస్తున్నారు. నిజాయితీగా ఉండే వాళ్ళకి, బాగా అభివృద్ధి చేసే వాళ్ళకి, రాష్ట్రం చేసే వాళ్ళకి ఓటేస్తే బాగుంటుంది అనుకో. ఇప్పుడు అవకాశవాదికి రాజకీయాలు కాకుండా మామూలుగా పార్టీ ఏదైనా కానీ ముందు అందరికీ సామాన్యులు కావచ్చు, కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరికి అందులో భాగస్వామ్యం ఉంటే ఆ రాజధాని డెవలప్ అయ్యింది సార్. కానీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక విధిగా లేకుండా, అందరికి అవకాశాలు లేకుండా వారికి వాళ్ళ అవకాశాలు చూసుకుంటూ స్వార్థంగా ఒకే వాళ్ళ ఇదితో వెళ్ళిపోతున్నారు, కమ్యూనిటీ బేస్డ్ వెళ్ళిపోతున్నారు సార్. అలా కాకుండా రాజకీయాలు మారాలి సార్, రాజకీయ వ్యవస్థ మారాలి. సరే, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అమెరికాని ఇలా చాలా ప్లేసెస్ని విజిట్ చేశారు, ఐటీ ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకురావడం కోసం. కానీ 2 years 3 years అవుతుంది, ఇంకా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కానీ ఏది ప్రాపర్గా లేదు. చాలా వరకు పాస్ అవుట్ అయ్యారు కానీ ప్రాపర్గా జాబ్ చేస్తున్నారు, మేము సెటిల్ అయ్యామనే వాళ్ళు చాలా రేర్గా కనిపిస్తున్నారు. నాకు ఫస్ట్ టైం ఓటుకు వచ్చినందుకు సంతోషపడాలా, బాధపడాలి అర్థం కాదు. ఎందుకమ్మా? ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్స్ టైంలో రాజకీయ నాయకులలో అందరూ ప్రతి ఇంటికి వచ్చేసి మీ సమస్యలు ఏమన్నా అడుగుతారు. అదే గెలిచిన తర్వాత ఎవరు వచ్చి ప్రతి అంటే పర్టికులర్ ఇంటికి వచ్చేసి అడగరు. ఎందుకని అంటే వాళ్ళు ఓన్లీ ఎలక్షన్సే అవసరం, వాళ్ళకు గెలవడం అవసరం, అంటే ప్రజలు ఏమైపోతారో అనవసరం.
అది సార్ దాని కొంతమంది నాయకులు సంవత్సరాలతో తరబడి ప్రజల్లోనే ఉంటూ ఉంటారు ఉన్నారు సార్, మరి ఒప్పుకుంటారు, కొంతమంది లేరు. ఈ సిస్టమ్ మారాలంటే ముందు జనం మారాలా, ప్రజలు మారాలా. చాలా బాగా చెప్పావు. ప్రజలు ఎందుకు మారాలి? ప్రజలు అంటే ఎలక్షన్స్ టైంలో డబ్బులు ఇస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినా మేము 2,000 ఇస్తాం, పెన్షన్ 3,000 ఇస్తాం, రైతులకు రుణమాఫీ చేస్తామంటారు. ఏవీ జరగట్లేదు. పెన్షన్ ఒక్కటి జరుగుతుంది సార్. పెన్షన్ ఒక్కటే జరుగుతుంది. 4 సంవత్సరాలుగా జరగంది, 4 నెలల నుంచి మాత్రం అన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ ఇచ్చేస్తున్నారు. దాని మీద మీ స్టాండ్స్ ఏంటమ్మా? ఎస్ సార్, అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ 5 years లోపు జనాలు ఎలా ఉన్నారు ఏంటి అనేది పట్టించుకోకుండా 2-3 monthsకి ముందు ఏమైనా హామీలు ఇవ్వటం కానీ, రుణమాఫీలు చేయడం కానీ, లేకపోతే ఏమైనా ఫీజు రిమెంబరెన్స్ ఇవ్వటం కానీ ఇలాంటివి చేస్తున్నారు. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అంటే వాళ్ళు ఇచ్చే పెన్షన్ ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేను ఒక పార్టీ లీడర్ని అనుకుని నేను 5,000 ఇచ్చి వేరే వాళ్ళు ఒక 10,000 ఇస్తే 10,000 ఎవరు ఇస్తున్నారు? వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అలా కాకుండా ఇద్దరులో ఎవరు బెటర్, వాళ్ళు ఇద్దరు ఎలా వర్క్ చేశారు అవన్నీ ముందు ఒక మనకి అర్థమైతే దాన్ని బట్టి మనం రైట్ పర్సన్ని ఓట్ చేయాలి. అంతేగాని ఎవరు ఎక్కువ మనీ ఇస్తే వాళ్ళకి ఓటేయటం, ఎవరు మనకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఓటేయటం కాకుండా ఎవరు బెటర్గా ఉన్నారు కంపారిజన్లో అందరినీ రైట్గా ఎలా చూసుకుంటారో దాన్ని బట్టి మనం ఓట్ అనేది వేయాలి. అండ్ అలాగే కోఆపరేటివ్ స్కూల్స్కి అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కనుక కంపేర్ చేసినట్టయితే ఎక్కువ మంది కోఆపరేటివ్ స్కూల్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇల్లిటరేట్ అయి ఉండొచ్చు, లేకపోతే చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. కోఆపరేటివ్ స్కూల్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ కోఆపరేటివ్ స్కూల్స్ ఏంటంటే చూడడానికి స్ట్రిక్ట్గా ఉంటారు, కమ్యూనికేట్ చేయగలరు, కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి టాలెంట్ ఉండదు. అలాగే మన గవర్నమెంట్ స్కూల్ కనుక తీసుకుంటే చదివే పిల్లలే ఎక్కువగా ఉంటారు, వాళ్ళ దగ్గర టాలెంట్ బాగుంటుంది. కాకపోతే తినడానికి వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని స్ట్రీమ్స్ తీసుకొచ్చారు, యూనిఫామ్ ఒకటి అండ్ ఫుడ్ ఒకటి, అలాంటివి. వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ కనుక మనం ప్రొవైడ్ అయితే, అంటే బాగా స్టఫ్ ఉన్న స్టాఫ్ని కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు రాక్ చేయగలరు. మొత్తంగా మొదటిసారి ఓటు వేయడానికి వీళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఓటు అనే ఆయుధంతో కరెక్ట్ లీడర్ని ఎంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాల పరిపాలన మేము చూసాం, అది ఏంటి అనేది మా ఓటుతోనే జవాబు చెప్తాం అనేది చింతలపూడి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు చెప్తున్నమాట. కెమెరామ్యాన్ రవితో హరి, చింతలపూడి ఇంజనీరింగ్ కాలేజ్ పొన్నూరు నుంచి ఫర్ సాక్షి టీవీ.